హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈ రోజు మనము నెల్లూరు స్టైల్లో వెల్లుల్లి కారం చేద్దామండి. ఈ కారము అన్ని టిఫిన్స్ లోకి బాగుంటుంది. ముఖ్యంగా ఇడ్లీ, దోశ, బోండా, బజ్జీల్లోకి చాలా బాగుంటుంది. 25 నుంచి 30 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. మీడియంగా కారం ఉన్న మిరపకాయలు తీసుకోండి. ఎక్కువ కారం ఉన్నవి తీసుకోవద్దండి. నాటు మిరపకాయలైతే ఇంకా మంచిదండి. ఎండు మిరపకాయలను ఒకసారి కడిగి తీసుకోండి. తొడాలు వలిచి 2 ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ముక్కలు చేసి వేయడం వల్ల తొందరగా నానుతాయండి. గింజలు కూడా బాగా గ్రైండ్ అవుతాయి. మిరపకాయలు వలిచిన తర్వాత చిన్న టీ గ్లాసు నిండా వేడి నీళ్లు పోసుకొని మూతబెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వేడి నీళ్లు పోస్తే తొందరగా నానుతాయండి. మీకు టైం ఉండి నిదానంగా చేసుకోవచ్చు అనుకుంటే మామూలు చల్లటి నీళ్లు పోసుకొని గంట సేపు అంతకన్నా ఎక్కువ సేపైనా నానబెట్టుకోవచ్చు. లేదంటే నైట్ పడుకునే ముందు నానబెట్టుకొని ఉదయాన్నే చేసుకోవచ్చు. నానిన తరువాత మిరపకాయలు బాగా సాఫ్ట్ అవుతాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్లతో కలిపి వేసుకోవాలి. ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకొని తోలు వలిచి వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు ఇంకా అవసరం అనుకుంటే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. 3 to 4 డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు. చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. అంతేనండి, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీ కమెంట్స్ ను తెలియజేసి మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.